హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఇవాళ ఆంధ్ర స్టైల్ అయిన సాంబార్ మీకు చూపించాలనుకున్నాను. ఇది చిలకడ దుంపల పులుసు అంటారు, వేరే సైడ్ అయితే ఫ్లూట్ అంటారు. ఎవరి విధంగా వాళ్ళ టేస్ట్ అయితే ఒకటే ఉంటుంది. చిలకడ దుంపలు మునక్కాయలు సన్నగా ముక్కలతో పక్కన పెట్టేసుకొని టమాటాలు ఉల్లిపాయలు చెప్పిన విధానంగా చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ అనేది. ఎవరు చేయను కూడా నేను అంత క్లియర్ చెప్తున్నాను ఆ వీడియోలో. దానికి కావాల్సిన 100 గ్రాముల చింతపండు తడిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో. పీసుల్లాకు నీట్ కడిగి పెట్టి పక్కన పెట్టేసుకుని బాగా నీళ్ళు ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకొని ఇలా గట్టిగా చింతపండు పులుసు అనేది దాంట్లో మనం పిండుకోవాలి. చూడండి నేను ఎలా పిండి మీకు చూపిస్తున్నాను, అలా చేయండి ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు మనం పప్పు కావాలి ఫ్రెండ్స్. దానికి 1 గ్లాస్ కందిపప్పు పోసి 4 గ్లాసెస్ వాటర్ పోయండి. బాగా నానబెట్టే వరకు మామూలుగా అయితే డైరెక్ట్ పెట్టేస్తారు కొంతమంది. మేము ఏంటంటే కుక్కర్ పెడతాం ఫ్రెండ్స్. కుక్కర్ అంటే ఒక ½ అన్ అవర్లో అయిపోయిందని. మనం విడిగా అయిన గ్యాస్ మీదనే పెట్టుకోవచ్చు, అది ఎవరు ఇది వాళ్ళది. చూడండి అయితే ఇలా చేస్తున్నాను. చూడండి మెత్తగా అయిపోయింది కుక్కర్ కాబట్టి నాకు చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది. నాకు మనకి ఎంతో ఇష్టమైన సాంబార్ అయితే మనకి రెడీ అయిపోతుంది కదా. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి, కల్లుప్పు. బాగా అలా తిప్పేసి 10 నిమిషాలు ఆగాక చిటికెడు పసుపు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది కదా, అందుకని చిటికెడు అయితే సరిపోయింది, ఇంకెక్కువ అవసరం లేదు. దీంట్లోకి తగినంత ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసుకోండి. అదేంటో స్మెల్ కోసం. అంటే మేమైతే ఇదే ప్రిఫర్ చేస్తాం ఎంటీఆర్, ఎందుకంటే వాసన ఎక్కువ వస్తుందని. ఫస్ట్ నుంచి మాకు ఇదే అలవాటు ఫ్రెండ్స్, ఇది వేసుకుంటాం. ఇది వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, ఎవరు చెప్పలేరు కదా. దానికి బాగా తిప్పేసుకున్నాక ఇప్పుడు చూడండి కారం బెల్లం రెడీ పెట్టుకున్నాను, అది తర్వాత చెప్తాను ఇంకా అనేది. చూడు మనకి పప్పు అయితే చూపించాను కదా, మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. తీసుకెళ్ళి ఇప్పుడు మన సాంబార్లో వేసేయాలి ఆ పప్పు అనేది ఉడికిపోయాక. తర్వాత కారం వేయండి, చిటికెడు. ఎక్కువ కారం వద్దు కానీ సాంబార్ పొడి వేసాం కదా సరిపోయిద్ది. లైట్గా వేసుకున్నాం, కారం సరిపోయింది, అవసరం లేదు. బెల్లం ఏంటంటే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము, ఎక్కువ తింటాము. మా సైడ్ ఏంటంటే బెల్లం తీపి అలవాటు ఫ్రెండ్స్ మాకు సాంబార్లో, అందుకే తీపి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఎవరు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసాను, సరిపోయింది, ఏం అవసరం లేదు. దానికి కావాల్సిన తిరమాత గింజలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగు తిరమాత వేసుకోండి. అబ్బో ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనం పెట్టామంటే ఒక 10 అవతల వచ్చింది సాంబార్ టేస్ట్ అనేది మా సైడ్ అయితే. దానికోసం వేసేసుకున్నాక మనకి ఎంతో ఇష్టమైన సాంబార్ అయితే ఫ్రెండ్స్. నేను అసలు సాంబార్ పెట్టిన వాళ్ళకు నేను క్లియర్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. లోన్ డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో కొంచెం తెలపండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో నాకు కొంచెం చెప్పండి, నేను చెప్తాను, ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.